శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందవరచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో కొన్ని క్యారెక్టర్స్ చేయాలంటే సీనియర్ నటులు కూడా భయపడతా ఉంటారండి. అవునండి, కరెక్ట్ కరెక్ట్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఏమన్నా దెబ్బతింటే సొసైటీ మొత్తం ఎలా రియాక్ట్ అవుతుందో అనే భయం కలుగుతుంది. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి. అవునవును, కరెక్ట్. ఇప్పుడు అట్లా సో క్యారెక్టర్సే కాదు, అసలు ఆ క్యారెక్టర్స్ ని క్రియేట్ చేసిన ఒక విధాత ఉంటాడుగా, ఉంటాడు. మరి ఆయన చేయాలంటే, అవును, అబ్బో ఆయన పోషించాలంటే గట్స్ ఉండాలి, పవిత్రత ఉండాలి ముందు. అది ముందు న్యాయం చేయకపోతే, అది గనక న్యాయం జరగకపోతే ఎలా ఉంటదండి సొసైటీ నుంచి? ఇంకా రాళ్ళేసి కొడతారు. నిజమండి, అదే పరిస్థితి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మీరు అన్నది కరెక్ట్, ధైర్యం కావాలి, ముందు ధైర్యం కావాలి. అతను చూసినప్పుడు అవగాహన కావాలి, ఆ ఫేస్ చూసినప్పుడు నిజంగా దేవుడులాగా ఉన్నారు అని ఫీల్ కలగాలి. అవును, ఇంత చెప్తున్నారు ఎవరి గురించి బాబు? అంటే అదే మన దేవుడు క్యారెక్టర్స్ వేసిన వాళ్ళు ఉన్నారండి. రామారావు గారు ఉన్నారు, అప్పుడప్పుడు నాగేశ్వరరావు గారు, విష్ణుమూర్తి గారు వేశారు ఆయన. ఓకే, అవును. సో ఇట్లా హరినాథ్ ఉన్నాడు, శోభన్ బాబు ఉన్నారు, ఇలా మెప్పించారు. అయితే హిందూ దేవుళ్ళతో పాటుగా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్దామండి. ఇంకేముంది, విజయ్ చంద్ర గారు, ఇంకెవరున్నారు? ఇక నో అదర్ ఆర్టిస్ట్. ఇక యేసుక్రీస్తుని మెప్పించిన వాళ్ళలో ఆయన తప్ప ఇంకొకళ్ళు ఎవరు లేరు. అలాగే చెప్పాలంటే సాయిబాబా ఆయనే కరెక్ట్. ఈ ఇద్దరు దేవుడిని ప్రత్యక్షంగా చూపించినట్లు విజయ్ చంద్ర గారు. ఏమండి, అభినవ క్రీస్తు, కరుణామయుడు, దయామయుడు, పిలిస్తే పలుకుతా, కె వాసు గారు తీసిన షిరిడి సాయిబాబా మహత్యం. ఏమండి, తర్వాత యోగి వేమన చేశారు ఆయన, తెలుసా? తర్వాత వేమనదైతే ఇప్పుడు ఆయనేనండి. వేమన విషయంలోకి వచ్చేసరికల్లా మనకి నాగయ్య గారే. ఇంకా అసలు ఇంకెవరు కాదు, అది అంటే వేశారు ఊరికే. అంతే, ఈ క్యారెక్టర్ లో లేదు. ఈ కాలంలో వేయగలిగిన నటుడు అని చెప్పడానికి ఉద్దేశం అంతే. అంతే తప్ప అది ఎవరు గొప్పగా చేశారనే కాకుండా ఈ కాలంలో వేయదగిన నటుడు విజయ్ చంద్ర గారు అని చెప్పడమే దీని ఉద్దేశం. ఏమండి, ఇలాంటి చేతలను వేసిన తర్వాత ఈయన ఆంధ్రకేసరి అనే సినిమా కూడా నటించాడు ఆయన. అసలు ఈ విజయ్ చంద్ర గారి కెరీర్ ముందు కౌబాయ్ పిక్చర్స్ తో స్టార్ట్ అయింది, యాక్షన్ పిక్చర్స్. ఈ కాదు, ఈ అసలు లేవు ఆయనకి. మామూలు నటుడుగా స్టార్ట్ అయ్యాడు ఆయన విజయ్ చంద్ర. తర్వాత క్రీస్తులోనే రాజాదిరాజు. ఏమండి, ఇలా క్రీస్తులోనే దాదాపు 4-5 సినిమాలు ఆయన చేశారు ఆయన. కరుణామయుడే మేజర్. కరుణామయుడు అంటే అది ఒక హిస్టరీ. ఏమండి, తర్వాత దయామయుడు అంటే ఆయన నిర్మాతగా కూడా చేశాడు ఆయన వీటన్నిటికీ కూడా. ఏమండి, తర్వాత రాజాదిరాజు ఆడ క్రీస్తుకు సంబంధించిందే. తర్వాత పిలిస్తే పలుకుతా కూడా అదేదో ఇది ఉంది, దీనికి సంబంధించింది. ఇలాంటి కోడి రామకృష్ణ గారిది కదా అది. ఇలాంటి సినిమాలు చేస్తూ ఈయన పేరు, ఇట్లాంటి పాత్రలకి అంటే ఇద్దరు దేవుళ్ళని ప్రత్యక్షంగా చూపించి వీళ్ళైన వాళ్ళు అనిపించేంత ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన నటుడు విజయ్ చంద్ర గారు. ఇద్దరు దేవుళ్ళని కిందకి దించినట్టే, భూమి మీద దించినట్టే ఆయన్ని. ఏమండి, యేసుక్రీస్తుని చూపించాడు, సాయిబాబాను చూపించాడు. తర్వాత ఎవరు వేసినా కూడా సాయిబాబాకి ఇంకెవరు మెప్పించలేకపోయారు. ఎవరు వేసినా ఇక మనం ఇది అక్కర్లా, విశ్లేషణ అక్కర్లా. యేసు ప్రభువు కూడా ఈయనే ఫస్ట్ అండ్ లాస్ట్ చేసినా గానీ ఎవరు చేసినా ఈయనలాగా ఎవరు, సాయిబాబాకి చాలా మంది వేశారు కానీ ఈయనలాగా ఎవరు ఇచ్చేయలేదు. ఆ బాడీ లాంగ్వేజ్ ని ఆ సాయిబాబా లాగా మలుచుకున్నాడు ఈయన. ఏది ఇట్లా చేతులు పెట్టి ఇట్లా పెట్టుకుని ఇట్లా చేసి ఆయన యొక్క మనస్థితిని కరెక్ట్ గా ఎక్స్పోజ్ చేశాడు సినిమాలో అయిన విజయ్ చంద్ర గారు. బాడీ లాంగ్వేజ్ తీసుకున్నాడు. తెలిదేవర విజయ్ చంద్ర ఈయన పేరు. తెలిదేవర టీసీ విజయ్ చంద్ర ఆయన. తెలిదేవర విజయ్ చంద్ర ఈయన పేరు. ఈయన తండ్రి వెంకట్రావు గారు, తల్లి పుష్పావతి. ఈయన ఒక గొప్ప వ్యక్తి, మహావ్యక్తి యొక్క మనవడు.
బ్రిటిష్ వారికి గుండె చూపించి కాల్చండరా అన్న టంగుటూరు ప్రకాశం పంతులు గారు, తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రి ఆయన ప్రకాశం పంతులు గారు మనవడు. ఓకే ఓకే. సైమన్ కమిషన్ ఉండడానికి వీళ్ళని చెప్పేసి వచ్చినప్పుడు ఈయన ఎదురెళ్ళాడు ఆయన బ్రిటిష్ వాళ్ళకి. అది సైమన్ కమిషన్ టైం. దీనికి ఒక చరిత్ర ఉంది. రైట్ రైట్. ఆంధ్ర కేసులు అన్నారు, అందుకే లయన్ లాగా. అంటే ఇంకా ఆయన మనవడు మామూలుగానే ఆయన మనవడు ఎలాగా తల్లి పుష్పవతి ఆయన కూతురు. ఓకే ఓకే. తర్వాత మా తెలుగు తల్లికి మల్లెపూదండ టంగుటూరు సూర్యకుమారి కూడా ఈయన బంధువే. ఇంత ప్రకాశం గారు మేనమగౌడలో సూర్యకుమార్ గారు, ఈయన అలాగా ఈయనకి బంధువు. ఆవిడ చెప్పుకున్నాం మనం. చెప్పుకున్నా, అది కాదు బంధువు అని చెప్తున్నారు. అంటే ఒక చరిత్ర ఉంది వీళ్ళ ఫ్యామిలీకి అని చెప్పడం ఉద్దేశం. తర్వాత ఈయన తండ్రి హోమియో వైద్యుడు ప్లస్ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఓకే. బ్యాడ్మింటన్ ప్లేయర్ అంటే ఈ స్పోర్ట్స్షిప్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. వీళ్ళందరూ పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి బ్యాడ్మింటన్ ప్లేయర్ గా కూడా ఆడేవారు ఆయన. అప్పుడు బ్రిటిష్ కాలం టైం కదా ఆయన. ఈయన 1939లో జన్మించారు ఈయన. 1939 బ్రిటిష్ కాలంలో. తర్వాత 6 పిల్లల్లో 3వ వాడు ఈయన. 6 పిల్లలు సంతానం అప్పట్లో ఎక్కువగానే ఉండేది కదా ఏమండి. అది అయిన తర్వాత ఈయన ఎడ్యుకేషన్ అంతా కాకినాడలో జరిగింది. ఈయన కూడా వైద్య రీత్యా ఈ బ్యాడ్మింటన్ ప్లేయింగ్ రీత్యా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఈయన. ఎవరు తండ్రి కూడా. ఏమండి ఈ కాకినాడలో చదివిన తర్వాత వచ్చి ముందు ఏం చేశాడంటే తండ్రి అప్పటికి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాడు. తండ్రి హైదరాబాద్లో ఉంటే ఎడ్యుకేషన్ అంతా అయిపోయింది, డిగ్రీ చదివాడు ఆయన. ఇది చదివిన తర్వాత కాకినాడలో ఎడ్యుకేషన్ పిఆర్ కాలేజీలో ఈయన చదివేటప్పుడు శంకరాభరణం నిర్మాత ఏడిది నాగేశ్వరరావు, జగపతి పిక్చర్స్ నిర్మాత వివి రాజేంద్ర ప్రసాద్ గారు ఈయనకి సీనియర్స్. వాళ్ళతో పాటు రాఘవ కళానిలయం అని స్థాపించిన వాళ్ళు స్థాపిస్తే దాంట్లో నాటకాలు కూడా వేశాడు ఈయన విజయ్ చంద్ర గారు కాకినాడలో. కాకినాడ నాటకాలకి అసలు ఇది కదా ప్రసిద్ధి, మన ప్రసిద్ధ ఆర్టిస్టులకు కూడా. సో ఈ ఏడి నాగేశ్వరరావు గారు విబి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా వాళ్ళు అదే కాలేజీలో పిఆర్ కాలేజీలో పిఠాపురం రాజేష్ కాలేజీలో చదివారు వీళ్ళందరూ కలిసి. హరినాథ్ కూడా అక్కడే మనం చెప్పుకున్నాం మనం, హరినాథ్ రాజు గారు. ఏమండి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈయన హైదరాబాద్ వచ్చేసాడు. హైదరాబాద్ వచ్చి డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంపాదించాడు ఆయన అప్లై చేసి. 84 రూపాయలు జీతం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక దాంట్లో ఉండలేరు కదా, తన క్వాలిఫికేషన్ తగినట్టు కాదో అనుకున్నాడు ఏమో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అప్లై చేస్తే స్టేట్ బ్యాంక్ ఉద్యోగం వచ్చింది. ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చింది. అప్పట్లో అన్ని 100 జీతాలు, అదే 40s 45 అట్లా 50 అదే అంటే 40లో పుట్టాడంటే 60s 63 ఆ ప్రాంతంలో. 63లో డిగ్రీ అయింది తెలుసు నాకు. 63లో డిగ్రీ పాస్ అయ్యాడు. అక్కడి నుంచి ఉద్యోగాలు అప్పట్లో అదే రేట్లు. ఏమండి అలా ఉంటున్న కోట్ల ఎస్బీఐలో చేశాడు. ఎస్బీఐలో చేస్తూ ఈయన ఏంటంటే ఈ ఉద్యోగస్తులు ప్రాబ్లమ్స్ ఏ ఉంటే యూనియన్తో గొడవపడ్డాడు. యూనియన్తో గొడవ పడితే ఇక్కడ గన్ ఫౌండరీ ఉస్మానియా యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేశారు ఈయన్ని. ఆ బ్రాంచ్లో పడితే ఈ ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈయన అక్కడ ఇవ్వలేకపోయాడు. ఇవ్వలేకపోయి ఏం చేశాడంటే ఆయన ఇక ఇదంతా ఎందుకు శుభ్రంగా ఈ నాటకాలు లేకపోతే ఇదే వేసుకుంటూ బెటర్, ఇండిపెండెంట్గా బతకడం బెటరు. అంటే తనకేమొచ్చు ఏమి రాదు, ఇండిపెండెంట్గా బతకాలంటే వ్యాపారం తెలీదు, ఇది తెలీదు, అందుకని నాటకాలు తెలుసు కాబట్టి సినిమాలో యాక్ట్ చేద్దామని ఆలోచన వచ్చింది విజయ్ చంద్ర గారికి. అప్పుడు ఆ చక్రవర్తి చిత్రాన్ని ఆదిత్య సుబ్బారావు గారు, అక్కినేని గారు అభ్యుదయ చిత్రాలు తీయడానికి చక్రవర్తి చిత్రాన్ని పెట్టారు. అప్పట్లో మనం చెప్పుకున్న మాడ గురించి చెప్పుకున్నాం. ఏమండి విజయ్ చంద్ర గారు ఆడిషన్స్ పిలిచినప్పుడు, కొత్త ఆర్టిస్టులు పిలిచినప్పుడు విజయ్ చంద్ర గారు అప్లై చేస్తే ఆదిత్య గారు విజయ్ చంద్రని సెలెక్ట్ చేశారు. మరో ప్రపంచం అనే సినిమా తీశారు. మరో ప్రపంచం విజయ్ చంద్ర గారు దాదాపుగా హీరో క్యారెక్టర్. ఏమండి అది చేసిన తర్వాత అలాగ వరుసగా వచ్చినప్పుడు ఆదిత్య సుబ్బారావు గారు ఎంకరేజ్ చేస్తూ తర్వాత దేవి లలితమ్మ, కేఆర్ విజయ్ యాక్ట్ చేసిన దేవి లలితమ్మలో విలన్గా కూడా వేశాడు ఆయన. అప్పుడు మామూలుగా రెగ్యులర్ పిక్చర్స్ చేశాడు ఆయన కొంతకాలం తర్వాత. ఆ తర్వాత ఒక నిర్మాతలు వచ్చేసి ఎవరో యేసుక్రీస్తు సినిమా తీద్దామని ప్లాన్ చేసి
ఎవరంటే విజయచంద్ర గారు సరిపోతారని అనుకున్నారు. దాంతో యేసుక్రీస్తు సినిమాకి నేను పనికొస్తాను అనుకున్నాడు ఆయన. అనుకున్న తర్వాత మరి భగవంతుడి ఇది ఏంటో మరి ఆయన్ని ఫిక్స్ చేసి యేసుక్రీస్తు సినిమా స్టార్ట్ చేశారు కరుణామయుడు అనే పేరుతో స్టార్ట్ చేశారు. కానీ ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు వచ్చేసి సినిమా పూర్తి కాల ఆగిపోయింది కొంతకాలం. ఆ తర్వాత ఈయనే టేకప్ చేసి కరుణామయుడిని దాదాపుగా 5 ఏళ్ళు పట్టింది ఆ సినిమా. 5 సంవత్సరాలకి ఫినిష్ అయింది మొత్తానికి ఈ కరుణామయుడు. అంటే ఎలాగైనా సరే ఆ క్రీస్తు వేషం వేసిన తర్వాత ఈయనకి ఆ బాడీ అంతా మొత్తం ఒక పవిత్రత, ఒక దైవధ్యానం, తనే యేసుక్రీస్తు అన్నట్టుగా ఎంత విధిగా ఉండాలో, ఇప్పుడు ఎలాగ ఉంటారు యేసు గారు, ఎంత సాఫ్ట్నెస్ ఉండాలి, ఎంత ఇది ఉండాలి, ఆ చూపులో ఎలా ఉండాలి, ఆ డివైనిటీ ఎలా చూపించాలనేది అలవాటు అయ్యి ఆయన కూడా దాంట్లోకి వెళ్ళిపోయి ఇక ఏ సినిమాలోనే యాక్ట్ చేయను అన్నాడు ఆయన. ఇలాంటి పాత్రలు తప్ప ఏది ఈ 5 సంవత్సరాల్లో కూడా వేరే సినిమాలు చేయలే. వేరే సినిమాలు అసలు చేయలే. ఆ క్యారెక్టర్ లో ఉండిపోయాడు, మునిగిపోయాడు ఆయన. అంటే క్రీస్తు వేషం వేయటం అంటే ఆ దాంట్లో ఆ క్రీస్తు ఆయనలో లీనమైపోయాడు అన్నట్టుగా యాక్ట్ చేశాడు ఆయన. అంత భక్తితో చేశాడు అనే ఉద్దేశం, అంత తన్మయత్వంతో చేశాడనే ఉద్దేశం. ఆయన యేసుక్రీస్తు ఎలా ఉండాలి అవన్నీ స్టడీ చేసి బాగా చదువుకున్నారు కాబట్టి ఆయనకి ప్రాప్తం ఉంది కాబట్టి భూమి మీద క్రీస్తు ఆయన అభినవ క్రీస్తు అన్నట్టుగా ఆయన్ని ట్రీట్ చేశారు. ఇక ఆ కరుణామయుడు రిలీజ్ చేసిన తర్వాత ఇన్ని అందరూ క్రీస్తులాగానే పూజించారట. ఆ యేసుక్రీస్తు దిగొచ్చాడు అన్న ఇదిగా కూర్చొచ్చారు. అసలు ఒక సంచలనం కదా, సంచలనం. ఇక అయిన తర్వాత ఇక ఏ సినిమాలో చేయనన్నాడు. సినిమాలు వస్తే వద్దన్నాడు ఆయన. సినిమాలు చేయలే, మామూలు సినిమాలు అసలు నేను చేయను. అంటే కేవలం దేవుళ్ళ బయోగ్రఫీలు, ఇంకెవరైనా నాయకులు బయోగ్రఫీలు చేయడానికి డిసైడ్ అయ్యారు. ఆ వరుసలో చేసిన సినిమాలు దయామయుడు, ఈ పిలిస్తే చెప్పాను కదా. ఆ తర్వాత మళ్ళీ ఈయన జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం షిరిడి సాయిబాబా మహత్యం. ఎవరు కె వాసు గారు తీశారండి. ఆ పాటలు కానీ అది కానీ సూపర్ హిట్ అయినాయి. ఇక సాయిబాబాగా ఈయన్ని అభినవ సాయిబాబాగా ఆయన గుర్తించారు. అందరూ సాయిబాబా లాగానే ఇచ్చేస్తున్నారు. ఈయన చేసిన సినిమాల్లో ఈ దేవుడి సినిమాలన్నీ చేస్తున్నారు కదా. తాతగారి క్యారెక్టర్ ఈయనే వేశాడు, ఆంధ్రకేసరి, టంగుటూరి ప్రకాశ్. అంతకంటే ఎవరు వేస్తారు? కరెక్ట్గా సరిపోయాడు ఆయన. గెటప్ చూస్తే కరెక్ట్గా ప్రకాశం పంతులు గారు దిగొచ్చారు అన్నట్టుగా ఉండేది ఆయన చూసినప్పుడు. అందరూ అనుకున్నారు ఇలాంటి క్యారెక్టర్లు వేసి కబీర్ దాస్లో కబీర్గా వేశారు. ఇలా వేసి దాదాపుగా 40 సినిమాలు చేశారు అంతే, వేరే సినిమాలు ఏం చేయలే. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే వీరికి వివాహం కలిసి రాలేదు, పెళ్ళైంది. కానీ ఆ తర్వాత ఒకవేళ ఈయన దేవుడి క్యారెక్టర్లు వేయటం వల్ల ఒకవేళ ఆ ఇబ్బందులు ఏమన్నా వచ్చి, భార్యాభర్తల మధ్య ఏదన్నా వచ్చి ఈయన యాటిట్యూడ్ ఏమైనా నచ్చక ఆవిడ వెళ్ళిపోయారో ఏమిటో, విడిపోయారు మొత్తం అభిప్రాయ భేదాలు వచ్చి. అంటే కొంత వీళ్ళు మార్పులు వస్తాయి ఈ దేవుడి క్యారెక్టర్లు వేసిన తర్వాత. అంటే భార్య పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారన్న సంథింగ్ ఏదో ఉంటుంది కదా, కారణం తెలియదు. కానీ వీళ్ళకి వివాహం కలిసి లేదు, పిల్లలు కూడా లేరు వీళ్ళకి, పిల్లలు కూడా లేరు. తర్వాత ఈయన ఈ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా చేశారు. ఈయన చేసినప్పుడు ఈ మా అసోసియేషన్కి ఏం చేశారంటే, ఈయన ఆ తర్వాత కొంత భూములు కొని 11 ఎకరాలు కేవలం సీనియర్ ఆర్టిస్టులకి, ఎవరు ఇబ్బంది పడే సీనియర్ ఆర్టిస్టులకి, వృద్ధులకి 11 ఎకరాలు పంచిపెట్టమని మా అసోసియేషన్ రాసిచ్చాడు. దాత దానం చేశాడు ఆయన. గవర్నమెంట్ ఇవ్వటం కాదు, ఈయనే సొంతంగా 11 ఎకరాలు భూమిని దానం చేశాడు ఈయన. ప్రభాకర్ రెడ్డి గారి లాగా, మన చిత్రపురి లాగా భూమి ఇచ్చి ఓల్డ్ పీపుల్కి ఇమ్మన్నాడు ఆయన. అందరికి ఇమ్మనలే, ఎవరైతే అవసరమో వాళ్ళకే ఇమ్మని చెప్పి 11 ఎకరాలు జారీ చేశాడు. ఆ తర్వాత ఈయన అది ఇచ్చారా, వేరే వాళ్ళు ఇచ్చారో లేదో మనకు తెలియదు. అది అదేలే పాపం ఈయన మాత్రం ఇచ్చాడు. తర్వాత ఈయన
ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంచెం మొదలు పెట్టాడు ఆయన. ఇక వేరే వ్యాపకం లేక ఓకే. సినిమాలు మానేశారు కదా, అంతే ఏదో వ్యాపకం కావాలి కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఆయన ఇక్కడే కాలం గడుపుతున్నారు. హైదరాబాద్లో ఉన్నారు. ఇక సినిమాలకు మాత్రం దూరంగా ఉన్నారు. సినిమాలు అసలు చేయట్లేదు. కాయన ఆయన జీవితం ధన్యమైంది. ఎన్ని సినిమాలు చేసినా 40 సినిమాల్లో ఆయన చేసిన ఈ 10 సినిమాలు దేవుడి సినిమాలు, ఈ క్యారెక్టర్లే ఆయన జీవితానికి అసలు పరిపూర్ణత్వాన్ని ఇచ్చింది, ఆయన నట జీవితానికి. అంచేత ఒక మంచి నటుడిగా మిగిలిపోయారు ఆయన. అంటే ఆ డెసిషన్ తీసుకోవటం కూడా, ఏ సినిమా ఏ పాత్ర పడితే ఆ పాత్ర బతుకు తెరుగు కోసం వేయటం అనేది ఆయన ఆలోచించకుండా, నేను ఇక ఈ మామూలు సినిమాలు చేయలేని నిర్ణయం తీసుకోవటం కూడా ఒక ధైర్యమైన విషయమే ఆయన. అంచేత విజయ్ చంద్ర గారి అలాంటి నటుడు వెర్స్టైల్ ఆర్టిస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంతంలో సందేహం లేదు.